అలా కూర్చోండి. రాత్రి పేరు శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సాయి బాలాజీ హోమ్స్ బడంగపేట ఫేజ్ 2లో ఉంటాం. నిన్న కాలనీలో ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ ఎలక్షన్లో మాకు 184 ఓట్లు వచ్చాయి. గ్లాసు గుర్తుకి 183 ఓట్లు వచ్చాయి. అందులో 3 పెంటిక్ ఓట్లు ఉన్నాయి. వాటిని కన్సిడర్ చేయలేదు, వాటిని ఒప్పుకోవట్లేదు. కానీ గ్లాసు గుర్తుకు వచ్చినటువంటి ఒక పెంటిక్ గుర్తుని వాళ్ళకి తీసుకుని దాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని గెలిచినటువంటి మా యొక్క టీముని ఓడించడం జరిగింది. ఇదంతా కూడా ఈసీ కమిటీ చేసినటువంటి దారుణమైన నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మాకు న్యాయం కావాలి. దీంట్లో కాలనీవాసులు అందరూ కోరుకుంటున్నారు, ఆడవాళ్ళందరూ కోరుకుంటున్నారు. దూరాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఓటు వేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తప్పుబట్టి మమ్మల్ని నగ్గించినటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి మమ్మల్ని దారుణంగా ఈసీ కమిటీ చేసినటువంటి నిర్ణయం వల్ల ఒక పవిత్రంగా నగ్గినటువంటి ఈ ప్యానల్ ఓడిపోవడం జరిగింది. దాన్ని మేము ఖచ్చితంగా మళ్ళీ మాకు రీకౌంటింగ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ అది కుదరకనట్టయితే రీపోలింగ్ పెట్టి మాకు న్యాయం చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం, ఈసీ కమిటీని కోరుతూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా తెలియనిది ఏమనగా, ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఈ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేజ్ 2 వెల్ఫేర్ ఒక ఎలక్షన్ని జరుపుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 15 రోజుల కిందట జనరల్ బాడీ మీటింగ్లో ఈసీ మెంబర్స్ని ఓపెన్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి మేము ఎలక్షన్ జరుపుతామని చెప్పేసి వచ్చి నిలబడడం జరిగింది. వాళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళని మేము నమ్మాము. ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి మేము హార్ట్ఫుల్గా నమ్మినాం. కాబట్టి వాళ్ళకి మేము ఈ బాధ్యత ఒప్పచెప్పినాము. కానీ డే 1 నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి దానిలో వాళ్ళ వైఫల్యాలు మేము ఎండగడుతూనే ఉన్నాము. కానీ వాళ్ళు మాకు సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విషయంలో కూడా మేము అబ్జెక్ట్ పెట్టిన విషయాన్ని దాన్ని డిలీట్ చేయడం కానీ లేకపోతే అవాయిడ్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏనాడూ చేయలేదు ఈ గత 15 రోజుల నుంచి. అయినా మేము అన్ని సర్దుకుంటూ ఎలక్షన్ జరగాలి, కాలనీలో అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఎలక్షన్ జరిగి జనాల ఆమోదంతో ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు కాలనీ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మి మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఎలక్షన్ జరిపించడం జరిగింది. కానీ ఇదే ప్రాసెస్లో ఎలక్షన్ కమిటీ కూడా లాస్ట్ ఓటర్ లిస్ట్ అనేది, నాకు తెలిసి ఓటర్ లిస్ట్ అనేది ఒకసారే ఫైనల్ అవుతుంది. సరే అయింది, ఒకసారి అయింది, ఓకే అనుకున్నాం. కానీ రెండోసారి అయింది, ఓకే అనుకున్నాం. ఇంకా దారుణం ఏంటంటే తెల్లారితే ఎలక్షన్ అనగా కూడా midnight 10 గంటలకి ఓటర్ ఫైనల్ లిస్ట్ ఓటర్ పోస్ట్ చేశారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అప్పుడు మేము మా అధ్యక్షులు అడిగారు ఏమని, సార్ ఇది పద్ధతి కాదు, తెల్లారితే ఎలక్షన్ అనగా కూడా మీరు ఈరోజు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి ఇచ్చేశారు. ఆల్రెడీ మేము ఓటర్ స్లిప్ కూడా ప్రింట్ చేసుకున్నాము. అవేం చేయాలి మేము? ఈ విధంగా మేము ఎంత ఘనంగా వాళ్ళని మొత్తుకున్నా కూడా వాళ్ళు యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఏ విధంగా చూసినా ఈసీ వాళ్ళు అన్ఫెయిర్గా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ డే ఎలక్షన్ జరుగుతుందనగా కూడా ఎలక్షన్ ప్రాసెస్ సింబల్ విషయంలో కూడా డే 1 టిక్ అన్నారు, డే 3 స్వస్తిక్ అన్నారు, డే 5 మళ్ళీ టిక్ అన్నారు. వాళ్ళకే కమ్యూనికేషన్ లేకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఆ ఈసీ మెంబర్లలోనే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నాకు తెలియదు దాన్ని దాటివేసే ప్రక్రియలో మాకు క్యాంపెయిన్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం రెసిడెంట్స్ మమ్మల్ని హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. సార్ మీరు నిన్న వచ్చి టిక్ అన్నారు, ఈరోజు స్వస్తిక్ అన్నారు, మేము ఎలా ఓట్ చేయాలని చెప్పేసి మాకు ఎన్నో క్వశ్చన్లు ఎదురైంది ఈ కాలనీలో. మేము ఏదో ఒకటి ఉంటుంది, మీరు ఓట్ చేయండి, అక్కడ ఏది ఉంటే మీరు ఫాలో అవ్వండి,
మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాలనీ వాళ్ళకి. బట్ సినారీ సేమ్ పబ్లిక్ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, బాగా పనిచేస్తారని మమ్మల్ని నమ్మిండ్రు. 527 ఓటింగ్ ఉన్న ఈ కాలనీలో టోటల్ 485 ఓటింగ్ జరిగింది. అందులో మేము మెజారిటీ ఓటింగ్ ఈ ప్రజలు మాకిచ్చారు. 184 ఓటింగ్ మాకిచ్చారు. ఎంత స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారంటే సేమ్ నెక్స్ట్ కౌంటింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ 2 ఏజెంట్లు అన్నారు, తర్వాత ఒక ఏజెంట్ అన్నారు, తర్వాత వితౌట్ ఏజెంట్ కూడా రావచ్చు అన్నారు. ప్రతి నిమిషంలో ఈసీ తీసుకునే నిర్ణయాలు ఎక్కడ కూడా బైలాస్లో కానీ ఎక్కడ కూడా ఒక పద్ధతిగా కానీ ఇర్రెగ్యులర్ సిస్టమ్స్, ఇర్రెగ్యులర్ ప్రతిదీ దేనిలోనైనా మీరు చూసుకోండి. ఏజెంట్ల దగ్గర నుంచి కౌంటింగ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఫెయిర్. ఇన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈసీ మెంబర్లు వచ్చేసి మీకు ఇన్ని వాళ్ళకి తెలిసి ఉండాలి. ఈసీ మెంబర్లు అనుకున్నాక వాళ్ళకి అన్ని తెలిసి ఉండాలి. పోలింగ్ సజావుగా జరిగింది, ఇలా ఓటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ కూడా జరిగింది, మీ అందరి సభ్యుల సమక్షంలో జరిగింది, ఫెయిర్గా జరిగింది. ఇది పలానా కమిటీకి ఇన్ని నోట్లు వచ్చినాయి, పలానా కమిటీ ఇన్ని నోట్లు వచ్చినాయి అని ఎక్కడ కూడా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. 5:30కి కౌంటింగ్ స్టార్ట్ అయితే నైట్ 9:30 వరకు కౌంటింగ్ చేశారు. మా ఏజెంట్ని 3 గంటల పాటు రూమ్లో 3 అవర్స్ మా ఏజెంట్ తప్పు జరుగుతుంది లోపలని డిఫెండ్ చేస్తున్నా కూడా 3 గంటల సేపు ఆ స్వామి మీరు సిగ్నేచర్ చేస్తే తప్ప మీరు బయటకు పోవడానికి కుదరదు అనేటువంటి ఆర్గ్యూ వచ్చింది ఈసీలతోని. అతను ఒకటే డిపెండ్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత మా అధ్యక్షులు మేమంతా కూర్చొని మాట్లాడినాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రూమ్ అని చెప్పి అడిగినప్పుడు తను ఒకటే చెప్పాడు, సార్ మనము 2 ఓట్లతో విన్నింగ్లో ఉన్నాం, వాళ్ళు 2 ఓట్లతో డౌన్లో ఉన్నారు. వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే 2 ఓట్లు ఎవరో ఇక్కడ పెన్ను టిక్తో చేశారు కాబట్టి ఇవి ఇన్వాలిడ్ అని చెప్పేసి మా ఏజెంట్ చెప్పడం జరిగింది. ఆ పెన్ను టిక్ చేయడానికి కారకులు ఎవరు? స్టాంప్ ఉన్న రూమ్లోకి ఆ పెన్ ఎలా వచ్చింది? అసలు ఈసీ మెంబర్స్ అన్న తేవాలి. ఎవరు తెచ్చారు మరి? ఆ పెన్నుకు కారకులు ఎవరు? పెన్ను ఇన్వాలిడ్ అన్నారు. దట్ సేమ్ మాకు సేమ్ మెజారిటీ వచ్చింది. సేమ్ మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళ కౌంటింగ్లో ఒక ఓట్లో స్టాంప్ పడింది, పెన్ టిక్ పడింది. ఇది పెన్ టిక్ ఉంది కదా, డబుల్ స్టాంప్ పడినా కానీ డబుల్ టిక్ ఉన్నా కానీ అది ఇన్వాలిడ్ ఓటింగ్. కామన్ మ్యాన్ ఎవరికైనా తెలుస్తుంది. బట్ వాళ్ళకి టిక్ ఉంది, స్టాంప్ ఉన్న ఓటుని మీరు దాన్ని వ్యాలిడిటీ ఇచ్చి ఒరిజినల్గా మా రెసిడెంట్ ఓటు చేసి మమ్మల్ని పెన్ టిక్తో చేసిన ఓటుని ఇన్వాలిడ్ చేశారు. ఈ ఇన్వాలిడ్ చేసిన దాన్ని మా యొక్క ఏజెంట్ 1.5-2 అవర్స్ డిపెండ్ చేసాడు వాళ్ళతోని. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని ఒప్పుకోం, ఇదే మేము వ్యాలిడ్ చేస్తున్నాం, ఇదే వ్యాలిడ్, ఇది అన్వాలిడ్ అని చెప్పేసి బయటకు వచ్చేసి చెప్పా చేయకుండా కనీసం అధ్యక్షులు 3 ప్యానల్ నుంచి ఇక్కడ ఎలక్షన్ రావడం జరిగింది. 3 ప్యానల్స్ వచ్చినాయి. 3 ప్యానల్ అధ్యక్షుల యొక్క మాట కానీ సలహా కానీ తీసుకోలేదు. వచ్చారు, ఏమైందో తెలియదు. మావాడేమో మా ఏజెంట్ ఏమో 2.5-3 గంటల రూమ్లో నిర్బంధించాడు. బయటకు వస్తానంటే మీరు పోవటానికి వీల్లేదంటున్నారు. అతను వచ్చి మాతో కనీసం డిస్కషన్, ఆ లోపల జరిగిన ప్రాబ్లంని అధ్యక్షుల వారితో కానీ మా కమిటీ మెంబర్స్తో కానీ డిస్కస్ చేసే టైం కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఏమిది, మనం ఎక్కడున్నాం, ఇది ఏమన్నా మనం ఏడున్నాం, ఇది ప్రజాస్వామ్యంలో ఇలానే జరుగుతుందా? మనం ఆ గేట్ దాటి లోపల రాకూడదా? ఎందుకు రాకూడదు? అకౌంట్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు పెద్ద ఎలక్షన్లలోనే ఆ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇది అనుమానం ఉన్నప్పుడు లోపలికి వస్తారు. ఎందుకు రాకూడదు? మమ్మల్ని రానియకుండా చేసి వితౌట్ అనౌన్స్మెంట్, వితౌట్ ఎనీ కన్సన్ట్రేషన్ దే ఆర్ వెళ్ళిపోయారు. అది ఇప్పుడు 10 గంటలప్పుడు 5:30కి కౌంటింగ్ స్టార్ట్ అయితే రాత్రి 10 గంటలప్పుడు వితౌట్ కన్సర్న్ అనమాట, ఎవరితో కన్సర్న్ చేయలే, అనౌన్స్ కూడా చేయలే, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మాకు అర్థం కాదు. మా ఏజెంట్తో మాట్లాడిన తర్వాత మనము 2 ఓట్లతో మెజారిటీతో గెలిచాం, వాళ్ళు ఒక ఇన్వాలిడ్ ఓటుతోని వాళ్ళు గెలిచారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనది ఇన్వాలిడ్ అయిన ప్రాసెస్లో వాళ్ళది వ్యాలిడ్ ఎలా అవుతుంది? దీనికి మనం క్లారిటీ కావాలని మనం అడుగుతున్నాం. సేమ్ సార్, మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, అయిపోయింది. ఎలక్షన్ ప్రాసెస్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు. కాలనీ రెసిడెంట్స్ మమ్మల్ని ఆదరించారు, ఆహ్వానించారు. మేమేం చేస్తామో చెప్పామో మా సేవల్ని వాళ్ళు కోరుకున్నారు. మమ్మల్ని 184 మంది రెసిడెంట్స్ మాకు మద్దతుగా వెనక నిలిచి మాకు ఓట్ చేశారు. మాకు ఇక్కడ జరగాల్సింది ఒకటే, మేము అభ్యర్థించింది ఒకటే, ఈసీ మెంబర్స్ని. మళ్ళీ మాకెందుకు ఇన్వాలిడ్ అయిన 2 ఓట్స్ మాకెందుకు ఇన్వాలిడ్ అయినాయి? వాళ్ళకి ఆ ఒక్క ఓటు 2 స్టాంప్స్ పడ్డ ఓటు ఎలా వ్యాలిడ్ అయింది? దట్ ఈస్ మా అందరి యొక్క క్లారిటీ కావాలి దాని మీద. ఇది కోరుకునేది ఒకటే సార్.
ఈ నేను ఈ శ్రీకృష్ణ ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. రాత్రి కూడా మేమందరం మాతో పాటు కాలనీ రెసిడెంట్స్ చాలా బాధపడ్డారు. 2 ఓట్స్తో గెలిచిన వాళ్ళు ఎలా ఓడిపోయారు తెల్లారాళ్ళకి అని చెప్పేసి మిడ్ నైట్ 1 o'clock అనౌన్స్ చేశారు. ఈసీ ఆఫీసర్స్ నుంచి వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు. కన్సర్ట్ తీసుకోలేదు. ఆ సర్టిఫికేట్ మా ముందు అందరి ముందు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, అది జరగలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేశారు. మిడ్ నైట్ 1 o'clock అది వాట్సాప్ లో పెట్టారు. దే ఆర్ ఓన్ ద సింగిల్ ఓట్ అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేశారు. ఇంతవరకు మళ్ళీ ఎవరిని అధ్యక్షుని పిలిచింది లేదు. ఈ ప్రాసెస్ లో ఎక్కడెక్కడ తప్పు జరిగిందో చెప్పింది లేదు. మాకు ఇంతవరకు వివరణ ఇవ్వాల. ఆ రూమ్ లో ఏం జరిగింది, ఎందుకు వ్యాలిడ్ అనే వివరణ ఇవ్వాల. ఆ వివరణ కావాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు క్లారిటీ ఇవ్వండి. ఏ ప్యానల్కి ఎన్ని ఓట్లు వచ్చినా చెప్పండి, జెన్యూన్గా చెప్పండి. ఎందుకు వ్యాలిడ్ అయినాయి, ఎందుకు వ్యాలిడ్ కాలేదు. వీ వాంట్ జస్టిస్. సో ఫైనల్గా మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు జరిగిన కౌంటింగ్ ప్రొసీజర్ జరిగింది మొత్తం ఫెయిర్గా లేదని చెప్పేసి మేము అందరం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీరు క్లారిటీ ఇవ్వండి. మళ్ళీ ఎలక్షన్ పెడతారా, లేదా ఈ కౌంటింగ్ రద్దు చేస్తారా, లేదా రీకౌంటింగ్ పెడతారా, ఇది మాత్రం మాకు క్లారిటీ ఇవ్వండి దయచేసి. రాత్రిపూట మేము పోలీస్ స్టేషన్ పోవడం కూడా జరిగింది. ఎస్ఐ గారిని రాజసారిని కూడా కలవడం జరిగింది. మాకు జరిగిన అన్యాయం అని చెప్పినాము. ఆయన రేపు మాట్లాడదామని చెప్పారు మాతోని. తర్వాత వచ్చేసి మళ్ళీ మేము 10:30-11 అయింది. వర్షం బాగా హెవీ రైన్ ఉంది. ఆ వర్షంలో మేమందరం మీట్ అవ్వలేక మళ్ళీ ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయి మేము మళ్ళీ మార్నింగ్ వచ్చి వాళ్ళకి చూస్తే మా కమిటీ హాల్లో మా బ్యాలెట్ బాక్సులు లేకుండా పోయినాయి. ఆ బ్యాలెట్ బాక్సులు ఎటుపోయినాయి, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ పెట్టారు, ఎవరైనా అడిగి బ్యాలెట్ బాక్స్ వెళ్ళి బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ మాకు నిజానికి తెలియదు ఆ బ్యాలెట్ బాక్సులు ఎక్కడ ఉంటుందో తెలియదు. మాకు ఆ బాక్సులు కావాలి. ఆ ఓట్స్ మేము మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. మీరు ఫెయిర్గా లేనప్పుడు, మీకు కౌంటింగ్ రాదనుకున్నప్పుడు థర్డ్ పార్టీని పిలిపించండి. వీఆర్ బేర్ దట్ అమౌంట్. ఆ అమౌంట్ మేము పే చేస్తాం. థర్డ్ పార్టీని పిలిపించండి. అదే బ్యాలెట్ని మళ్ళీ రీకౌంట్ చేయించండి. వాళ్ళు ఎలా విన్ అయ్యారో నమస్కారం. సో ఇప్పుడు నాగిరెడ్డి గారు చెప్పిన దానికి నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే నిన్న వీళ్ళు ఎప్పుడైతే మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిరో, రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కూడా చాలా డిలే చేసినారు. సో రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు నన్ను పిలిచినారు యాజ్ ఏ కంటెస్టెంట్గా. నన్ను పిలిచి డైరెక్ట్ ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ టెల్లింగ్ ద థింగ్స్ వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ద రూమ్. అవి ఏం చెప్పకుండానే డైరెక్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే నాకు మా ఏజెంట్ చెప్పాడు ఇలా జరిగింది అంటే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక స్టాంపు ఒక పెంటిక్ మార్క్ ఉన్నప్పుడు నాకు 3 పెంటిక్స్ ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేసినప్పుడు, అదేవిధంగా ఒక స్టాంప్ ఒక పెంటిక్ ఉన్నప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి నేను గట్టిగా అరవడం జరిగింది. ఇక్కడ అందరూ మన ఈసీ కమిటీ వాళ్ళ ఎదురుగా ఇవన్నీ. అదే టైంలో మనకు ఎస్ఐ కూడా ఉన్నాడు ఇక్కడ, సార్ ముంగట కూడా చెప్పడం జరిగింది. సో అది చాలా అన్యాయము. ఇంకో విషయం ఏంటంటే మేము మా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫేర్గా జరగలేదు. ఇంకో ఈ లాస్ట్ 15 days కూడా ప్రతిరోజు కూడా కొన్ని విషయాలు జరిగినాయి. మేము అడ్జస్ట్ చేసుకుంటూ పోయినాము. బట్ ఈ లాస్ట్ కౌంటింగ్ విషయంలో మాత్రం చాలా అన్ఫేర్ జరిగింది, వన్ సైడ్ అయిపోయింది. సో మా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎలక్షన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఈ ఎలక్షన్ని రద్దు చేయాలి, మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి. ఈ ఎలక్షన్ ఇంకోటి ఏంటంటే ఫేర్ ఈసీ కమిటీ మాకు కావాలి. వన్ సైడ్ సపోర్ట్ ఉన్న ఈసీ కమిటీలు మాకొద్దు. ఇక్కడ నేనని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్ష అదే అనమాట. ఇంకో విషయం ఏంటంటే మేము ఇంత వర్షంలో ఇక్కడ జరిగిన అన్యాయం కోసము మేము మన పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని మేము వెళ్తే వర్షంలో ఇక్కడికి వచ్చిన కొద్దిసేపటికి ఇక్కడ బ్యాలెట్ బాక్స్ మిస్ అయింది. అసలు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బ్యాలెట్స్ ఎట్లా మూవ్ చేస్తారు, కమ్యూనిటీ హాల్ నుండి బయటికి ఎలా మూవ్ చేశారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఇది మాత్రం మేము అస్సలు ఇందులో ఒకవేళ రీకౌంటింగ్ జరిగినా కానీ మాకు తెలీదు అందులో ఎంత మతలబు ఉందనేది మాకు తెలీదు.
ఆ రీకౌంటింగ్లో ఒకవేళ మేము రీకౌంటింగ్కి వెళ్దాం అనుకున్నా కానీ వీళ్ళు బ్యాలెట్ పేపర్ బయటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అందులో మళ్ళీ ఎన్ని యాడ్ అయినాయో ఎన్ని మిస్టేక్స్ అయినాయో ఏమేందో మాకు తెలియదు. సో మేము రీకౌంటింగ్ కూడా మేము ఒప్పుకోం. ఎలక్షన్ జరగాల్సిందే. మీరు ఎందుకు తీసుకెళ్ళారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బయటికి బ్యాలెట్ పేపర్లు ఎందుకు తీసుకెళ్ళారు? అక్కడ ఏం మతలబ్ జరిగిందో మాకు తెలియదు. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది ఒప్పుకోము. ఇంకో విషయం ఏంటంటే డిక్లరేషన్ గాంధీ అసలు డిక్లేరే కాలేదు. వీళ్ళు విన్ అయినట్టు డిక్లేరే కాలేదు. మాకు డిక్లేర్ మాకు నిన్న నా సమక్షంలో చెప్తుంటే లీడ్ అని చెప్తుంటే కూడా నేను వ్యతిరేకించిన. మీరు చెప్పొద్దు, ఎందుకంటే అది అన్యాయం జరిగింది. అక్కడ ఇంకా క్లారిఫికేషన్ రాంది ఒక ఈసీ పర్సన్ క్లియర్గా చెప్తున్నాడు, ఈయన లీడు ఆయన లీడ్ అని చెప్తుండు. అది కాదు, మీరు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఆ బాల్ పెన్ టిక్ మార్కు బ్లూ పెన్ టిక్ మార్క్కి క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాతనే మీరు మాకు డిక్లేర్ చేయండి అని చెప్పినాం. అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మాకు చెప్పకుండా ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయినారు అనమాట. సో అది మేము ఒప్పుకోలేదు. మాకు ఒకటే విషయం, వాళ్ళకు డిక్లేర్ కాకుండా కాలనీలో మళ్ళీ ఏమంటారు ర్యాలీలు చేయడం ఇట్లాంటివి చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రెసిడెంట్స్కి కూడా చాలా ఇబ్బంది ఇక్కడ. ఎందుకంటే ఓన్లీ 184 రెసిడెంట్స్ ఇక్కడ. అందరు కూడా పైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కింద వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డిక్లేరే కాలేదు. అన్ఫేర్ ఎలక్షన్స్కి మీరు ఎట్లా ర్యాలీకి పర్మిషన్ ఇస్తారు చెప్పకుండా చేయకుండా? సో అది కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది మేము ఒప్పుకోము. రెసిడెంట్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇంకా ఇక్కడ చాలా ఏమంటారు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఇక్కడ కొన్ని వన్ సైడ్ డెసిషన్స్ కూడా జరిగినాయి. అవి కూడా మేము ఒప్పుకోము. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ కానీ ఇక్కడ జరిగిన మన కౌంటింగ్ ప్రాసెస్ కానీ కంప్లీట్ అన్ఫేర్ జరిగింది అండ్ వన్ సైడ్ జరిగింది. సో దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము కాలనీవాసులము మేము ఒప్పుకోము. మాకు కావాల్సింది రీకౌంటింగ్ కూడా కాదు. మేము అనుకున్నాం రీకౌంటింగ్ చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు తెలియకుండా బ్యాలెట్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో ఇప్పుడు ఆ విషయంలో కూడా మేము 100% ఒప్పుకోం. ఇక్కడ ఎలక్షన్ జరగాలి, అది కూడా ఫ్రెష్ ఎలక్షన్ కమిటీ, అది కూడా వీలు కాదు. బయట నుంచి థర్డ్ పార్టీ వాళ్ళు రావాలి. థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అప్పటి వరకు కూడా ఎవరు ఇక్కడ మేము బాడీ ఉన్నాము, మాకు డిక్లేర్ చేసారు, ఇలాంటివి జరగకుండా మేము హెల్ప్ అడుగుతున్నాం మీడియా నుంచి. ఇలాంటివి ఎవరు కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఎన్నికైనాము, మేము చేస్తాము అని అట్లా చేయకుండా మాకు ఏమంటారు మీ నుంచి ఒక సాయం కావాలి. ఇక్కడ మేము సార్కి కూడా చెప్పడం జరిగింది, ఎస్ఐ సార్ కూడా, సార్ ఇట్లా ఇక్కడ ఫేర్గా కాలేదు సార్ అంటే, సార్ కూడా అన్నారు ఒకటే విషయం అన్నారు. మన సార్ కూడా ఏంటంటే ఫస్ట్ మీరు డిస్కస్ చేసుకోండి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. సో మేమందరం మా విజ్ఞప్తి ఏంటంటే అన్ఫేర్ ఎలక్షన్ జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ జరగాలి. రీకౌంటింగ్ కూడా మేము ఒప్పుకోము. ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క అధికారాన్ని చెల్లించడానికి వీల్లేదు. ఇది కమ్యూనిటీ హాల్ మాది, ఏమంటారు మేము ఇక్కడ ఉంటాము, మేమే ఫెస్టివల్స్ చేస్తాము అని చెప్పి మేము కలెక్ట్ చేసుకుంటాను, ఇట్లాంటివి అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. దానికి మాకు మీ సహాయం కావాలి. మేము ఇంకా కావాలంటే ఎంత దూరమైనా పోతాం, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు మాత్రం మేము ఒప్పుకోము. ఇంకా చాలా మంది మన ఆడపడుచులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని పాపం రాత్రంతా ఎవరికి నిద్రలేదు. ఎందుకంటే మేము కొంతమందికి చాలా సపోర్ట్ చేస్తాం, ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు మేము సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు కూడా మాకు కొన్ని విషయాలు మాకు సపోర్ట్ చేయలేకపోయినారు. ఆ విషయంలో మాత్రం మేము కొద్దిగా చింతిస్తున్నాం. సో ఈసీ వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ రిజల్ట్స్ ఒకసారి డిక్లేర్ చేయకుండా మీరు ఎట్లా పారిపోతారు? ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి రిజల్ట్స్ని క్లియర్గా డిక్లేర్ చేయాలి. కానీ మీరు డిక్లరేషన్ చేయకుండా నేను అడిగిన కొన్ని పాయింట్స్కి మీరు మొహం చాటేసి ఎవరంతలో వాళ్ళు పారిపోవడం అది మాత్రం కరెక్ట్ కాదు. సో నా విజ్ఞప్తి ఏంటంటే మాకు ఎలక్షన్ కావాలి. మాకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఈసీ బాడీకి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము బిలీవ్ చేయము. ఎందుకంటే వారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ పనిచేస్తున్నారో మాకు తెలీదు, కానీ అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ మాత్రం ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇది అసోసియేషన్లో ఫేర్ ఎలక్షన్ జరగాలి, కానీ ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగలేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇప్పటికి మాత్రం మా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగడానికి ఎలక్షన్ మళ్ళీ ఒకసారి కూడా ఒక థర్డ్ పార్టీ ఎలక్షన్ టీంతో కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.